హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మష్రూమ్ ఫ్రై రెసిపీ చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు. ఇంకా చపాతీ రైస్ దేంతో అయినా సూపర్గా ఉంటుంది. టేస్ట్ చాలా ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ కర్రీ వండడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. మష్రూమ్స్ వచ్చేసి ఒక 1/2 కేజీ తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువే వేసానండి. సన్నగా పొడవుగా కట్ చేసి వేయాలి. ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇంక ఇవి వేగేలోపు అయితే మనం మష్రూమ్స్ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఉల్లిపాయ వేగడానికి టైం పడుతుంది కదా. అన్నీ బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి మనము కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. లేదు అంటే మనం డైరెక్ట్గా రైస్ చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోను ఉప్పు వేయాలి. కారం, ఈ 2 కూడా వేసేసి మంచిగా కలపాలి. ఒక 5-6 నిమిషాల్లో ఉడికిపోతుందండి. పెద్ద టైం ఏం తీసుకోదు. నీళ్ళు కూడా అవసరం లేదండి. మష్రూమ్లో నుంచి కూడా వాటర్ వస్తుంది కదా. ఇంకా మూత పెట్టి మరొక 4-5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇంతే అండి. మష్రూమ్ అయితే మంచిగా ఉడికిపోయింది. మష్రూమ్లోంచి వాటర్ వస్తుంటాయి కదా, ఆ వాటర్ అయితే సరిపోయినాయి నాకు. ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం పడదు. ఇంకా ఆవిరికే మంచిగా మగ్గిపోయినాయి అన్నమాట. అంతే అండి. ఇంకా చివర్లో అయితే కొద్దిగా గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మంచి టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై రెసిపీ అయితే ఒక వితిన్ 10 మినిట్స్లోనే మనకు రెడీ అయిపోతుందండి. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.